అమ్మయ్యా, టోటల్గా ఇది మా ప్యాలెస్ ప్లాను. ఇప్పుడు చెప్తా వా ఆ? ఆ. ఫ్యాన్ బాగానే వేసావు. ఇప్పుడు నేనే ఈ అమ్మాయిని తీసుకొచ్చానని మా ఇద్దరి మధ్యన ఏదో ఉందని నీ ఎదవ డౌట్ అంతే కదా? ఉంది. నేనే ఈ అమ్మాయిని తీసుకొచ్చా. మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు ఇష్టమేనా? ఈ అమ్మాయికే బంగారం, చంటి మావి కూతురు. మీకు ఓకే? ఆ, ఓకే అనేసాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరిద్దరూ ఇక్కడ ఉన్నారు. ఇష్టమే అన్నావు కదా. మీ ఇద్దరం ఎక్కడుంటే ఏంటి? అది యూత్ ప్రాబ్లం. ఓ, యూత్ ప్రాబ్లమా? అమ్మతో ఈ విషయం చెప్తున్నావురా. అయ్య బాబోయ్, మీ అన్నయ్యకి తెలిస్తే అంతే, చంపేస్తారు అంతే. ఇప్పుడు నేను వసుని పెళ్లి చేసుకున్నాను అనుకో. ఇదివరకు లాగా పాపం నువ్వు ఒక్కతే మీ పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వసు కూడా తోడొస్తుంది. మీ అన్నయ్య బా, అన్నయ్య కూడా వస్తాడులే. సత్తిపండు వస్తాడు, నేను వస్తాను. మనందరం చంటి మామూలు ఇంటికి వెళ్ళొచ్చు. చంటి మామూలందరూ మన ఇంటికి రావచ్చు. నేను చక్క మనందరం కలిసిపోవచ్చు. మీ అన్నయ్య మరి నువ్వు కోడలు అయిపోయావు కానీ లేకపోతే వద్దు మామయ్య. ఈ సంగతి అనవసరం. ఇదిగో వసుని నాన్న చేసుకోవడం నీకు ఇష్టమా కదా చెప్పు. ఇష్టమా కాదా చెప్పు. చెప్పక్కయ్యా. చెప్పుదినా, ఇష్టమా కాదా? ఇష్టమా కదా చెప్పక్క. చెప్పక్క. నాకు ఇష్టమే. అమ్మయ్య. దీర్ఘ సుమంగళి భవ. ఇప్పుడు వెళ్ళి మా ఇద్దరి పెళ్లి విషయం అన్నయ్యకి చెప్పి ఒప్పిస్తున్నావు. అది ఏమిటి చేయగొడిలా చిచి? ఏమిటి నాతో మాట్లాడాలా? ఇప్పుడా? వెళ్ళు. ఏమిటా తిప్పుకోవడం ఏంటి? వెళ్ళవే, నాకు చాలా పనులున్నాయి. వెళ్ళు. తీసుకెళ్ళు. చిచి ఓ, డబ్బులు కావాలా? డబ్బులు ఆగేందుకు మరి? ఓహో, చుట్ట కావాలా? చుట్టూ నేను ఎప్పుడు కలిసానమ్మా? నాకు పారే చెప్పాడులేమ్మా. తెప్పించేదా? అక్కర్లేదు, నీ పొద్దులు నువ్వు చూసుకో. నీ పొద్దులు నువ్వు చూసుకో. బాగున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేయాలి అంతే కదా? నాకేం అభ్యంతరం లేదు.